ఇప్పుడు మావోయిస్టులో ఆధిపత్యం చెలాయించడానికే కొంతమంది వ్యక్తులు ఈ రకంగా నకిలీనా లేకపోతే రియలా అని పక్కన పెడితే, వాళ్ళే ఈ రకంగా లేఖలు బయటకు వదులుతున్నారన్నది ఒక చర్చ. లేదు మావోయిస్టులను ఒక రకంగా మైండ్ గేమ్‌తో వాళ్ళను ఇబ్బంది పెట్టాలని పోలీసులే ఈ రకంగా ఒక లేఖను క్రియేట్ చేసి ప్రజల్లోకి వదులుతున్నారన్నది ఇంకో చర్చ. నిజంగా మావోయిస్టు పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ఆధిపత్యం కోసమే ఈ రకంగా ఫైట్‌లు చేస్తున్నారు కాబట్టే కొంతమంది బయటకొచ్చి ప్రశాంతమైన జీవితంలో అడుగు పెడుతున్నారనేది ఇంకో చర్చ. ఏం చెప్తారు సార్? నేను చెప్పే విషయం ఏందనంటే, ఈ ప్రకటనలు 100% నిజము. 100% నేను స్పష్టంగా, ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నా నేను. తిరుగులేదు అందులో. గతంలో రూపే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అభయ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రతి సందర్భంలో చెప్పిన. వాటి యొక్క వాస్తవికత ఏంది, సత్యం ఏంటో అప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్పిన. తిరిగి ఇప్పుడు నేను చెప్పేటి ఎత్తిన ఆ ప్రకటనకు విరుద్ధంగా అది నకిలీదంటూ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, కొన్ని నరేటివ్ కాన్షియస్‌గా చాలా అల్ప విషయాలపైన నీచంగా ప్రచారమేతో ఇది ఫేకు. ఇవి కొన్ని శక్తులు కావాలని సృష్టిస్తున్నారు. కావాలని కొన్ని శక్తులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఏవైతే మీడియాలో ఇప్పుడు మీ ప్రశ్నలు ఏవైతున్నాయో అంటే ఈ రకంగా ఏ ఆధిపత్యం ఉందండి? ఎక్కడ కనపడిందండి వాళ్ళ ఆధిపత్యం? ఎక్కడ కనపడింది? ఏమన్నా ఉన్నదా? వీళ్ళకేమన్నా తెలుసా? ఏ కులాల కొట్లాట? ఏ కులాల కొట్లాటలున్నాయి? ఎవరి పదవి కోసం ఉన్నదక్కడ? వాళ్ళు చెప్పిండ్రా? వాళ్ళ కానించి ఆంది ఎందుకు పెడుతుండ్రు? ఈ బూర్జువా సమాజంలో పదవుల కొట్లాటలున్నాయి. కాంగ్రెస్ పార్టీలుంటాయి, బీఆర్ఎస్‌లుంటాయి, బీజేపీలుంటాయి. ఇక్కడ ఉన్నోళ్ళ ప్రజా సంఘాల్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కాడే కొట్లాటలున్నాయి. ఎవరు చెప్పిండ్రు? మావోయిస్టు పార్టీల పదవుల కొట్లాటలుందని, కులాల కొట్లాటలుందని ఎవరు చెప్పిండ్రు? పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతది. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతది. వాళ్ళకి లేనిది వాళ్ళు చెప్పన్నది నీకెక్కడి నుంచి, నీ కళ్ళకి ఎక్కడి నుంచి కనబడ్డాయి? కులం కొట్లాట. ఇది తప్పిది. తర్వాత లొంగుబాట్లు ఇయ్యాలి కొత్తనా? వెనకట కాలేదా? అనేక మంది అయ్యారు కదా, అయితారు కదా. లొంగుబాట్లు అయ్యేదానికి దీనికి సంబంధం ఏంది? ఇప్పుడు సాయుధ పోరాట విరమణకు దీనికే సంబంధం ఉంది. కాబట్టి చాలా తప్పుగా వాళ్ళు తెలిసి చేసేవాళ్ళు, తెలవక చేసేవాళ్ళు కాన్షియస్‌గా దానిని ఒక రకంగా సాయుధ పోరాట విరమణ తప్పా, ఒప్పా అని ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ అది మాట్లాడకుంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుర్రు? నువ్వు అది ఫస్ట్ మాట్లాడాలి. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో నేనేం చెప్తున్నంటే ముందు అది మాట్లాడండి. అది తప్పైతే అది తప్పని మాట్లాడండి. అది తప్పని మాట్లాడకుండా ఇవన్నేంటి? ఏమి బిల్డప్ చేయదలుచుకున్నారు మీరు? అంటే కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయొద్దు, వాళ్ళని చంపాలా? నా ప్రశ్న ఒకటే సూటిగా. అంటే కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయకుండా వాళ్ళని చంపాలని కోరుతున్నారా? అభయ ప్రకటన ఏం తప్పుందల్లా? శాంతి చర్చలు ఏవైతుందో జరపాలని కోరిండు. సాయుధ పోరాట విరమణ చేస్తున్న ప్రకటించాడు. ఏం తప్పుందల్లా? ఇది ఏది మాట్లాడకుండా పనికిరాని విషయాలు. అంటే ఆయన భార్య లొంగిపోయింది కాబట్టి, ఏడాది కింద లొంగిపోయింది కాబట్టి, ఈయన పోలీసులకు ఉన్నట్టు ఎంత నీచమైన ఆరోపణ. కానీ ఇప్పుడు వరుసగా ఎన్‌కౌంటర్‌లు, ఆపరేషన్ కగారు, అటేమో కేంద్ర ప్రభుత్వం ఏమో మార్చి 17 నాటికి మా లక్ష్యం ఒకటే, ఒక్క మావోయిస్టు కూడా కనిపించకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏమో, అమిత్ షా గారేమో ఆపరేషన్ కగార్‌ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాకా వరుసగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్ అవుతూ అసూలు బాస్తున్న క్రమంలో ఒకవేళ పునరావాసం కల్పించే యోచనలో ఇటు ప్రభుత్వం, పోలీసులు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు బయటికొస్తే ప్రశాంతమైన జీవితంలో వాళ్ళు గడపాలనుకుంటే ప్రభుత్వం వాళ్లకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్న క్రమంలో చాలా మంది మావోయిస్టులు ఇప్పుడు ఎట్టాగో మావోయిస్టు పార్టీ అణచివేతకు గురవుతుంది కాబట్టి బయటకొచ్చి కుటుంబ సభ్యులతో మంచి జీవనాన్ని కూడా గడిపే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు కదా. ఒకవేళ అందరూ అనుకుంటే ఒకవైపు సీజ్ ఫైర్ ముగిసినట్టే అనుకోవచ్చా? సరెండర్ వేరు, సాయుధ పోరాట విరమణది రెండు క్వైట్ అపోజిట్. సరెండర్ మీనింగ్ ఏంటంటే వ్యక్తులు సరెండర్ కావచ్చు, వ్యక్తులు సరెండర్ అవుతారు తప్ప ఒక పార్టీ సరెండర్ కావడం అనేది ఉండదు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్టీ సాయుధ పోరాటం చేసే పార్టీ, అది ఏ పార్టీని కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పార్టీ సాయుధ పోరాట విరమణ చేయడం అనేది టోటల్ పార్టీ ఒక లైన్ మారడము. ఒక లైన్ అంటే వాళ్ళ లక్ష్యం మారుతుందని కాదు. వాళ్ళ లక్ష్యాలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? వాళ్ళ యొక్క లక్ష్యము నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాలి. ఈ దేశంలో తిరిగి కమ్యూనిజం నిర్మించాలి. అంటే సమాజం స్థాపించాలి. ఎవరు దోపిడీ చేయకూడదు అనేది కదా. కుల మతాలు ఉండకూడదు, వర్గ విభేదాలు ఉండకూడదు అనేది అవుతుందో, అంటే శ్రమజీవి తన ఫలితం తనకు దక్కాలనేది అవుతుందో, ఇదంతా ఏదైతుందో ఇలా అనేక విషయాలున్నాయి. కాబట్టి ఈ లక్ష్యం కొద్ది వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు.
వాళ్ళు తుపాకుల కోసం పోరాడతలేరు. వాస్తవంగా మార్క్సిజం ఏం చెప్తుందంటే మార్క్సిజం నేను చెప్పేది. కమ్యూనిజం కావాలని చెప్పింది, శాస్త్రీయంగా చెప్పింది మార్క్సిజం. ఈ మార్క్సిజం స్పష్టమైన విధానం ఏందంటే, అంటే ఇది చేయాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పింది. సుదీర్ఘ కాలం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, సంఘటితం చేయాలి, సంఘాలు పెట్టాలి. దీనికి టైం పడతది. తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటే తప్ప ఇది అయ్యేది కాదిది. మనం అనుకుంటున్నాం కాబట్టి కొద్దిమంది అనుకుంటే అయ్యేది కాదు. కాబట్టి ఇది చేయగలని మార్క్సిజం చెప్పింది, లెనినిజం చెప్పింది. కాబట్టి చైనా లోపట ఒక ప్రత్యేక పరిస్థితిలో మావో నాయకత్వం కింద వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ ఆయుధాలు పట్టిండ్రు. మొదటి నుంచి ఆయుధాలు పట్టిందది. ఇక్కడ భారతదేశం లోపట ఇక్కడ ఏంది నక్సల్బరీ అనేది మొదలైందో ఏదైతుందో మనం మొదటి నుంచి ఆయుధాలు పట్టాలని పట్టింది. ఈడ 60 ఏళ్ల కాంచి స్టార్ట్ అయింది కదా సాయుధ పోరాటం ఇక్కడ. కాబట్టి ఇవాళ ఇప్పుడు అవైధ దాంట్లో పడ్డా కూడా దాని యొక్క వివరణ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మేము గుడ్డిగా అనుసరించినాం చైనాను గాని, రష్యాను గాని గుడ్డిగా అనుసరించినాం. ఇది తప్పు. తప్పు గూడా నేను అనేక సందర్భాలు చెప్తున్నా. ఇది మార్క్సిజం కాదిది. నీకు చైనా ఎందుకు? రష్యా ఎందుకు? నేర్చుకో. ఎక్కడి నుంచైనా నేర్చుకో. కానీ గుడ్డిగా అనుసరించొద్దు. ఆ గుడ్డిగా అనుసరించడం మూలంగా 100 సంవత్సరాల ఉద్యమం దెబ్బతిన్నది. కమ్యూనిస్ట్ ఉద్యమం. నేను స్పష్టంగా చెప్తున్నా నేను. ఈ దేశంలోబట ఈ నిర్దిష్ట భారతదేశం ఏంటిది? ఈడ కుల సమాజం ఉంది. లేదా భారతదేశంలో వ్యవస్థ అనేక రకాలుగా ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితులకు తగినట్టుగా కూడా ఏందంటే విప్లవోద్యమం నిర్మించాలి. ఇది నిర్మించాలంటే ఇప్పుడు ఇవాళ సాయుధ పోరాటం అనేది ఏముంది అందులో? సాయుధ పోరాటం ఇంకెక్కడది అవకాశం లేదు గదా! ఏనాడో పోయిందది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏందనంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది. మేము ఈ తప్పులు చేసిన మేము. అంటే ఆ చెప్పింది ఏదైతుందో అది ఆహ్వానించదగిన విషయం అది. కాబట్టి ఇక్కడ వాళ్ళ దాంట్లో అది ఒక వ్యక్తిది కాదు అనేక మంది వాళ్ళ కేంద్ర కమిటీ మీటింగ్ అయినలాగా నేను చెప్పలేను. కానీ ఇప్పుడు వచ్చేటి 6 నెలల కానించి నేను చెప్తున్నా 6 నెలలు కాదు ఏడాది కానించి కూడా వాళ్ళ కేంద్ర కమిటీ మీటింగ్ అయ్యే అవకాశాలే లేవు. నేను స్పష్టంగా చెప్తున్నా నేను. 100% చెప్తున్నా. అవకాశాలు లెవ్వు. నంబాల కేశవరావు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడైనా అంతే. రూపే స్టేట్‌మెంట్ ఇచ్చినా, గతంలో అభయ్ ఇచ్చినా, లేకపోతే ఇప్పుడు పార్టీ దినోత్సవ స్టేట్‌మెంట్ ఇచ్చినా ఒక్కలే రాసిర్రది. అదొక్కలే రాసిర్రు. అది అందరూ కలిసి రాయలే. అది అసంభవం అంటే అసంభవం. 100% అసంభవం. కాబట్టి ఇక్కడ అది ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు ఎవరెవరు కలిసి అందుబాటులో ఉండి ఏమేమి రాసినప్పటికి కూడా దాని యొక్క డిఫరెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని సమన్వయ సమస్య ఉన్నమాట వాస్తవం వాళ్ళకు. వాళ్ళు కూడా స్పష్టంగా నేను చెప్పడే కాదు వాళ్ళు స్పష్టంగా వాళ్ళ దాంట్లో ఉంది. గతంలో చెప్పిర్రు. ఇప్పుడు కూడా చెప్పారు. గతంలో చెప్పారు వాళ్ళు. గతంలో చెప్పారు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా చెప్పారు. కాబట్టి ఏదైతుందో సమన్వయ సమస్య నుంచి కొన్ని సమస్యలు ఉండే మాట వాస్తవమే. దీని నుంచి పార్టీ చీలిపోతుందనేదైతుందో ఇవి భ్రమలు అవసరం లేదిది. నేనది ఒకవేళ గనక వాళ్ళు నిజంగానే సాయుధ పోరాటాన్ని అభిమానించే విప్లవ మిత్రులైతే లేదా కమ్యూనిస్టు మిత్రులైతే నేను విజ్ఞప్తి చేస్తున్నది సరైనది కావు. మీరు భ్రమలను వ్యాపింప చేయొద్దు. ఇది సరైనది కాదు. తప్పుడు విధానం. లేదు కొన్ని కావాలని శక్తులు వ్యాపింపజేసిండనుకో అది వాళ్ళ ఇష్టం. అది తప్పుడు విధానం అది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏదుందో అది ఇవాళ వాళ్ళ ఆ సాయుధ పోరాట విరమణ ఏదైతుందో ఆహ్వానించవలసిన విషయము. తప్పనిసరిగా దానికి మద్దతు చేయాల్సిన అవసరం ఉంది. దాని నష్టాలు జరగకుండా ఆ పార్టీ ప్రభుత్వం గూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అది జరిగిపోయినాయి. చరిత్ర ఏమైనప్పటికి కూడా ఇప్పుడు దాన్ని ముగించేసి అదేందో శాంతియుత పద్ధతిలో దాన్ని చేస్తే మంచిది అనేదేందో నేను ప్రభుత్వానికి గూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను. నమస్తే సార్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ.